నేను స్ట్రగ్లింగ్ బాగా, నా జీవితం మొత్తంలో స్ట్రగ్లింగ్ చేస్తూ ఉన్నా. నాకు ఫనీ అని అభి అన్న టీమ్ లో ఉంటాడు, అతను పిలిచి ఆ రోజు ఒక రోల్ అవసరం అంటే అభి గారితో పరిచయం చేశారు. సో అభి గారికి నాది ఒకసారి ఆయన ముంగట నాకు చేయమన్నారు, చేసి పెట్టినా నచ్చింది తీసుకున్నాడు. కానీ అది పెద్ద వేషం కాదు నన్ను తీసుకున్నప్పుడు, ఆ రోజుకి సంబంధించి ఆ చిన్న వేషమే, కానీ దానికి క్యారెక్టర్ కి నా ఫేస్ యాప్ట్ అయింది, నేను యాప్ట్ అయినా కాబట్టి నన్ను తీసుకున్నారు. అలా 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 నేను అన్న దగ్గర ఉండి చాలా స్కిట్లు వర్క్ చేయంగా ఎక్స్పీరియన్స్ రావడం, చంటి గారి దగ్గర వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ రావడం. అప్పుడు ఒక రోజు పెద్ద వేషం వచ్చింది, ఆ రోజు నేను ప్రూవ్ చేసుకుంటేనే ఆర్టిస్ట్ లేకుంటలేదు. దేవుడి దేవల్ల ప్రూవ్ అయింది, ఈ రోజు ఇట్లా ఉన్నాను. ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారు. మంచి పొజిషన్. దానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? అదిరే అభి ఓన్లీ. అండ్ మల్లెమాల సంస్థ, మా డైరెక్టర్స్, మల్లెమాల సంస్థలో డైరెక్టర్స్, స్టాఫ్ అందరు. మల్లెమాల సంస్థ నన్ను తీసుకోకుంటే నేను లేను, అభి గారు నాకు అవకాశం ఇవ్వకుంటే నేను లేను. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మాకు. అంటే మీరు ఆడిషన్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే డైరెక్ట్ ఆడిషన్? అంటే ఆ రోజు నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు నా క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అని చెప్పాను కదా, నాకు డైలాగ్ లేవు మళ్ళీ. అంటే ఒక బాంబే విలన్ యాక్టింగ్ చేయాలి. బాంబేలో అప్పట్లో ఖైదీ నెంబర్ 766 అనే సినిమాలో బిల్లా అని ఒక అతను ఉంటుంది, ఆ గెటప్ లో ఎవరైనా కావాలి. ఫన్నీ నన్ను పిలిచి ఆ బిల్లా క్యారెక్టర్ ఇప్పించాడు. సేమ్ అట్లనే ఉంటుంది, అదే డ్రెస్ గిట్లా వేసి ఒక చిన్న ఫైట్ ఉంటుంది అనమాట. మీకు రెట్రో ఫైట్స్ అప్పటి సినిమాలలో ఒక స్టైలిష్ ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్ అన్నతో నేను చేయడం పర్ఫెక్ట్ చేశాను. ఆయన సింక్ నా సింక్ అయ్యి అలా చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి అన్న నేను మీ టీంలో చేసుకుంటా అన్న, అట్లా జరిగింది.